భారత కీర్తి పతాక గగనవీధిలో మళ్లీ రెపరెపలాడింది. జీశాట్-6A విషయంలో ఎదురుదెబ్బ తగిలినా ఇస్రో ఏమాత్రం నిరాశపడలేదు. మొక్కవని దీక్షతో PSLV C-41 రాకెట్ ద్వారా IRNSS-1I ఉపగ్రహాన్ని ప్రయోగించి కెరటంలా పడిలేచి మరో విజయాన్ని ముద్దాడింది. ఈ ప్రయోగం మత్స్యకారులకు ఉపయోగపడనుంది. వాతావరణ హెచ్చరికలు చేయనుంది. వాహనాల్లో దిక్సూచి సాధనంగానూ ఉపయోగపడుతుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయి దాటింది. దేశీయ దిక్సూచి వ్యవస్థలో భాగంగా IRNSS-1I ఉపగ్రహాన్ని PSLV C-41 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. మంగళవారం రాత్రి 8:04 నుంచి నిరంతరంగా సాగిన కౌంట్డౌన్ తర్వాత PSLV రాకెట్ ద్వారా 43వ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంతో దేశీయ దిక్సూచి వ్యవస్థను వినియోగంలోకి తీసుకురావడానికి మార్గం సుగమం కానుంది. తెల్లవారుజామున 4:04 నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-41ను విజయవంతంగా ప్రయోగించారు. దీనికోసం ఇస్రో PSLVకి సంబంధించిన ఎక్సెల్ వెర్షన్ వినియోగించింది. ఈ వెర్షన్తో ఇది 20వ ప్రయోగం. IRNSS-1Iను కక్షలోకి ప్రవేశపెట్టడానికి 19:19.6 పట్టింది. ప్రయోగానంతరం PSLV C-41 దిగువ భూ అనువర్తిత బదిలీ కక్షలో 19.2 డిగ్రీల వాలుతో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. ఈ కక్షకు అపోగి 284 కిలోమీటర్లుగా, పరేగి 20,650 కిలోమీటర్లుగా ఉంది. క్రమంగా ఉపగ్రహ సొంత చోదక వ్యవస్థ ప్రజ్వలింపజేసి కక్ష పెంచుతారు. అంతిమంగా భూమికి 36,000 కిలోమీటర్ల దూరంలోని భూ అనువర్తిత కక్షలో ప్రవేశపెడతారు. PSLV C-41 బరువు 322 టన్నులు కాగా, ఎత్తు 44.4 మీటర్లు. 4 దశల్లో ప్రయోగం పూర్తయింది. ఇందులో మొదటి దశలో ఘనమిశ్రమ ఇంధనం మండిస్తే, 2-4 దశల్లో ద్రవ ఇంధనం, 3వ దశలో ఘన ఇంధనం మండించారు. 3, 2, 1, 0, +1, +2, +3, +4. Vehicle has lifted off from the first launch pad. Lift-off normal has been announced by the Range Operation Director. R2 tracking. P3 tracking. R3 tracking. PSLV C-41 का प्रज्वलन सामान First गहन stage अंधकार performance में normal. साफ प्रतीत होती हुई उसकी दहन क्षमता. దేశీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ కింద ఇస్రో ఇప్పటికే 8 ఉపగ్రహాలు ప్రయోగించింది. ఈ శ్రేణిలో మొదటిదైన IRNSS-1Aను 2013 జూలై 1న కక్షలోకి పంపారు. ఈ వ్యవస్థలోని కొన్ని ఉపగ్రహాలు భూ స్థిర కక్షలో, మిగతావి భూ అనువర్తిత కక్షలో పరిభ్రమిస్తాయి. నిజానికి ఈ దిక్సూచి వ్యవస్థ సేవలు పూర్తిస్థాయిలో అందించడానికి 7 ఉపగ్రహాలు చాలు. IRNSS-1Aలో సమయాన్ని నిర్దిష్టంగా నిర్ధారించటానికి ఏర్పాటు చేసిన 3 రిబీడియం గడియారాలు విఫలమయ్యాయి. దాని స్థానంలో గతేడాది ఆగస్టు 31న IRNSS-1Hను ప్రయోగించారు. ఆ ప్రయోగం సాపీగానే సాగినప్పటికీ రాకెట్ ఉష్ణకవచం తెరుచుకోక ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు IRNSS-1Iను ప్రయోగించి విజయం సాధించారు. ఇప్పుడు ప్రయోగించిన IRNSS-1I వివరాలు పరిశీలిస్తే, ఈ ఉపగ్రహంలో L5, S-బ్యాండ్ నావిగేషన్ సాధనాలు, రుబీడియం పరమాణు గడియారాలున్నాయి. C-బ్యాండ్ రేంజింగ్ పేలోడ్, లేజర్ రేంజింగ్ కోసం కార్నర్ క్యూబ్ రెట్రో రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. దీని బరువు 1425 కిలోలు ఉంది. అమెరికా GPS తరహాలో భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ IRNSS పేరిట స్వీయ వ్యవస్థకు ఇస్రో నడుం బిగించింది. దీనికి ఆ తర్వాత నావిక్ అని పేరు పెట్టారు. నావిక్ ప్రాజెక్టు కోసం 2017 మార్చి నాటికి 2,246 కోట్లు ఖర్చు చేశారు. ఈ వ్యవస్థ వల్ల దేశవ్యాప్తంగా స్థితి, దిక్సూచి, సమయ సేవలు విశ్వసనీయ స్థాయిలో అందుతాయి. భారత్ చుట్టూ 1,500 కిలోమీటర్ల ప్రాంతం వరకు ఈ సేవలు లభ్యమవుతాయి. ఇది ప్రధానంగా 2 రకాల సేవలు అందిస్తుంది. ఒకటి ప్రామాణిక స్థితి సేవ. దీన్ని అందరూ వినియోగించుకోవచ్చు. ఇక రెండోది నియంత్రిత సేవ. ఇది అధీకృత వినియోగదారులకే అందుతుంది. సైనిక అవసరాలకు అందే ఎన్క్రిప్టెడ్ సేవలు 0.1 మీటర్ కన్నా మెరుగ్గా ఉంటుంది. నావిక్ వ్యవస్థలోని ఉపగ్రహాల సంఖ్యను 11కు పెంచాలని ఇస్రో భావిస్తోంది. దీనివల్ల ఖచ్చితత్వం పెరుగుతుంది. ప్రాంతీయ స్థాయి సేవలకే పరిమితమైన ఈ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలని భావిస్తోంది. గ్లోబల్ ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ అనే ఈ వ్యవస్థలో 11 IRNSS ఉపగ్రహాలకు తోడు మరో 24 ఉపగ్రహాలు ఉంటాయి. నేల, నింగి, సముద్రంలో మార్గనిర్దేశం చేస్తుంది. విపత్తు నిర్వహణ, వాహనాల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, వాహన సమూహ నిర్వహణ, మొబైల్ ఫోన్లతో సంధానతకు, సమయాన్ని ఖచ్చితత్వంతో తెలియజేయడానికి, మ్యాపింగ్కు ఉపయోగపడుతుంది. పర్వతారోహకులు, పర్యాటకులకు, వాహన చోదకులకు దృశ్య, స్వరదిక్సూచి సేవలు అందిస్తుంది. తీరానికి దూరంగా రోజుల తరబడి సముద్రంలో చేపల వేట సాగించే మత్స్యకారులకు IRNSS ద్వారా కీలక సేవలు అందించడానికి ఇస్రో నడుం బిగించింది. ఇందుకోసం ఇప్పటికే సిగ్నల్ రిసీవర్లు తమిళనాడు, కేరళలో పడవలపై పరీక్షించింది.
బ్లూటూత్ ద్వారా మత్స్యకారుల ఫోన్లకు ఈ రిసీవర్లు అనుసంధానిస్తారు. సముద్రంలో నిర్దిష్టంగా ఎక్కడ ఉన్నారన్నా దానిపై సందేశాన్ని అందిస్తుంది. వాతావరణ హెచ్చరికలు చేస్తుంది. ఇందుకోసం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సెల్ ఫోన్లలోనే అంతర్గతంగా ఈ రిసీవర్లు ఏర్పాటు చేసేందుకు మొబైల్ ఫోన్ తయారీదారులతో ఇస్రో మాట్లాడుతోంది. వీటిని వాహనాల్లో దిక్సూచి సాధనంగానూ ఉపయోగించుకోవచ్చు.